సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనలో 36,000 కోట్ల పెట్టుబడులు సాధించినట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అమెరికా, దక్షిణ కొరియాలోని 25 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. 8 నెలల్లో 81,564 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు సర్కార్ తెలిపింది. పెట్టుబడుల లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృంద విదేశీ పర్యటన విజయవంతమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అమెరికా పర్యటనలో 31,502 కోట్లు, దక్షిణ కొరియాలో 4,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. రెండు దేశాల్లో కలిపి 25 కంపెనీలతో సర్కారు ఒప్పందాలు చేసుకుందని అన్నారు. జనవరిలో దావోస్ పర్యటనలో జరిగిన ఒప్పందాల మేరకు రాష్ట్రంలో 40,232 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా 8 నెలల్లో 81,564 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 3న అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలకు చెందిన పలు పరిశ్రమలతో చర్చలు జరిపింది. కాగ్నిజెంట్, చార్లెస్ స్వాబ్, ఆర్సీసీఎం, కార్నింగ్, ఆమ్జెన్, బోయిటిస్, హెచ్సిఏ, హెల్తీ కేర్, వివిండ్ ఫార్మా, థర్మో ఫీసర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్, అమెజాన్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో పాటు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చలు జరిపింది.